అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ అంశాన్ని కేంద్ర బిందువుగా చేసుకుని ఐరోపా దేశాల పట్ల అనుసరిస్తున్న కఠిన వైఖరిలో అనూహ్య మార్పు కనిపిస్తోంది. గ్రీన్లాండ్ను అమెరికాలో విలీనం చేసే విషయంలో తమకు మద్దతు ఇవ్వని దేశాలపై భారీ సుంకాలు విధిస్తామని ట్రంప్ గతంలో బెదిరించడం అంతర్జాతీయంగా ఆందోళన కలిగించింది. అయితే తాజాగా నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో జరిగిన ద్వైపాక్షిక సమావేశం తర్వాత ట్రంప్ తన మొండి వైఖరిని వీడారు. ఫిబ్రవరి 1వ తేదీ నుండి అమలులోకి రావాల్సిన అదనపు సుంకాలను ప్రస్తుతానికి నిలిపివేస్తున్నట్లు ఆయన తన ట్రూత్ సోషల్ వేదికగా అధికారికంగా ప్రకటించారు. ఈ సుంకాల ఉపసంహరణ నిర్ణయం అమెరికా, ఐరోపా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య ఉద్రిక్తతలను గణనీయంగా తగ్గిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. నాటో మిత్ర దేశాలతో సత్సంబంధాలను కొనసాగించడం అమెరికా భద్రతా ప్రయోజనాలకు అత్యవసరమని ట్రంప్ గుర్తించినట్లు తెలుస్తోంది. డెన్మార్క్ వంటి దేశాలపై ఒత్తిడి పెంచడం కంటే చర్చల ద్వారా మార్గాన్ని అన్వేషించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ పరిణామం అగ్రరాజ్యం తన విదేశాంగ విధానంలో దౌత్యానికి పెద్దపీట వేస్తోందనే సంకేతాలను ఇస్తోంది. ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు కోసం ఐరోపా మిత్రుల సహకారం తప్పనిసరని ట్రంప్ భావిస్తున్నారు. మార్క్ రుట్టేతో జరిపిన చర్చలు అత్యంత ఫలప్రదంగా సాగాయని, గ్రీన్లాండ్, ఆర్కిటిక్ ప్రాంత భవిష్యత్తు కోసం ఒక సమగ్ర ఫ్రేమ్వర్క్ను రూపొందించామని ట్రంప్ వెల్లడించారు. ఈ కొత్త ఒప్పందం కార్యరూపం దాల్చితే అటు అమెరికాకు, ఇటు నాటో మిత్ర దేశాలకు భారీ ఆర్థిక రక్షణ ప్రయోజనాలు చేకూరుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బలవంతపు స్వాధీనం కాకుండా భాగస్వామ్య ఒప్పందాల ద్వారా గ్రీన్లాండ్పై పట్టు సాధించే దిశగా అమెరికా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే వివాదాస్పదమైన గోల్డెన్ డోమ్ రక్షణ వ్యవస్థ నిర్మాణం పైన కూడా లోతైన చర్చలు జరిగాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్లో ఈ చర్చల్లో క్రియాశీలత పాత్ర పోషిస్తున్నారు. ఆర్కిటిక్ ప్రాంతంలో చైనా, రష్యాల ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఈ మిత్రదేశాల కూటమి అత్యంత కీలకమని అమెరికా భావిస్తోంది. చర్చల ప్రక్రియ కొనసాగుతున్నందున ముందస్తుగా సుంకాలు విధించి సంబంధాలను పాడు చేసుకోవడం ఇష్టం లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ వ్యూహాత్మక వెనక్కి తగ్గుదల కేవలం ఆర్థిక పరమైనది మాత్రమే కాదు, ఇది భౌగోళిక రాజకీయాల పరంగా కూడా కీలకమైనది. అమెరికా తన మిత్రపక్షాలకు ఇచ్చిన ఈ రాయితీ భవిష్యత్తులో గ్రీన్లాండ్పై వారు చూపే సహకారానికి ప్రతిఫలంగా భావించవచ్చు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఐరోపా దేశాలు, ముఖ్యంగా డెన్మార్క్ హర్షిస్తున్నాయి. డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్సే లోకే రాస్ముసెస్ ఈ నిర్ణయాన్ని ఒక గొప్ప సానుకూల పరిణామంగా అభివర్ణించారు. గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ సార్వభౌమత్వాన్ని గౌరవిస్తూనే అమెరికాతో రక్షణ సహకారంపై చర్చలకు తాము సిద్ధమని ఆయన సూచనప్రాయంగా తెలిపారు.